సమ్మర్ అంటే నాకు ఫస్ట్ గుర్తొస్తుంది అమ్మమ్మ ఇంట్లో చేసిన ఈ స్పెషల్ కర్రీ. పచ్చి జీడిపప్పు, వంకాయ, మామిడికాయతో చేసే ఈ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అంతే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి మగువ మౌనిక. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి. ఈరోజు మనం చూడబోయే వంటకం మా అమ్మమ్మ స్పెషల్ కర్రీ అనే చెప్పాలి. నేను చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో మా అమ్మమ్మ దగ్గర తిన్నాను. ఇప్పుడైతే మా మమ్మీ అయితే ఇది చేస్తూ ఉంటారనమాట. సమ్మర్ వచ్చేసింది కదా, మనకి పచ్చి జీడిపప్పు అవైలబుల్గా ఉంటుంది, కొన్ని ఏరియాస్లో బాగా దొరుకుతుంది. సో ఇది మార్కెట్లో మనకి ఒలిచినవి అమ్ముతూ ఉంటారనమాట. మనం వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, అలా కూడా దొరుకుతుంది. వాటిని మనం ఇంటికి తీసుకొచ్చి కట్ చేసుకోవాలి. అది కష్టం అనిపిస్తే కనుక ప్రాసెస్ ఆల్రెడీ ఒలిచినవి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. అవి తెచ్చుకుని ఈ కర్రీ చేసుకున్నారు అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పచ్చి జీడిపప్పుతో ఏ కాంబినేషన్ ట్రై చేసినా కూడా చాలా బాగుంటుంది. కానీ ఈ వంకాయ మామిడికాయతో పాటు పచ్చి జీడిపప్పు వేసిన కర్రీ తిన్నారు అంటే మీరు ఖచ్చితంగా ప్రతి సమ్మర్లో ఈ జీడిపప్పులు మామిడికాయ వచ్చిన సీజన్ అంతా తినాలి అని అంటూ ఉంటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే ఆనియన్స్ ఒక 2-3 ఆనియన్స్ ఒక మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఒక పచ్చి మామిడికాయ, వంకాయలు ఒక 1/2 కేజీ తీసుకున్నారు ఇక్కడ. అండ్ ఒక 100 గ్రామ్స్ వరకు పచ్చి జీడిపప్పు అయితే తీసుకున్నారు. మీరు క్వాంటిటీస్ అనేవి మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మా మమ్మీ తీసుకున్న మెజర్మెంట్స్ అయితే చెప్తున్నాను, బట్ యూ క్యాన్ అడ్జస్ట్ యాజ్ యూ లైక్. అంటే మీరు ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారో దానికి తగ్గట్టు మీ క్వాంటిటీస్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కనుక మనం ఒక పాన్ పెట్టుకున్నాం. ఇక్కడ పెట్టుకొని ఆయిల్ అయితే వేస్తున్నారు. మా మమ్మీ అయితే ఇంట్లో గానుగు నూనె అంటారు కదా, అంటే నువ్వుల నూనె, గానుగ నూనె వాడతారు కాబట్టి అదే యూస్ చేస్తున్నారు. సింపుల్ రెసిపీయే, మీరు తిన్నారు అంటే కనుక ఖచ్చితంగా వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, ఇప్పుడు వరకు ఎవరైనా తెలియకపోయి ఉంటే ఈ రెసిపీ. సో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది, మా మమ్మీ ఒకరే చేస్తూ షూట్ చేశారు కాబట్టి మిస్ అయిందనమాట. సో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే వేసుకోవాలి. వంకాయలు నల్లగా అవ్వకూడదు అంటే మీరు వాటర్లో ఉప్పు వేసుకొని కొంచెం బటర్ మిల్క్ వేసుకున్నారు అంటే వంకాయలు నల్లగా అవ్వవట. అలా కూడా ట్రై చేయండి. సో చూసారు కదా, ఇలా మూత పెట్టేసుకున్నారు అంటే వంకాయలు మంచిగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిన వాటిలో ఇప్పుడు మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ముందైతే పులుపు అస్సలు వేయకండి, ఎందుకంటే వంకాయలు అసలు ఉడకవు అనమాట. పులుపు తగిలితే అవి గట్టిగా అయిపోతాయి, ఎందుకో తెలీదు, అవి అంత త్వరగా ఉడకవు. కాబట్టి వంకాయలు పూర్తిగా మగ్గిన తర్వాతే మనం ఇక్కడ మ్యాంగో అండ్ జీడిపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాం. మీ అమ్మమ్మ గారు చేసే స్పెషల్ వంటకాలు ఏంటి నాకైతే కామెంట్ చేసి చెప్పండి. మా అమ్మమ్మ గారు అయితే అసలు తను చేసే ప్రతి వంట స్పెషల్ అని చెప్తాను నేను. అవన్నీ చాలా మిస్ అవుతున్నాను నేను. ఇప్పుడు మా అమ్మమ్మ గారు లేరు కాబట్టి ఇప్పుడు చాలా మిస్ అవుతున్నా ఆ వంటలన్నీను. బట్ మా మమ్మీ అయితే ఎప్పటికప్పుడు మా అమ్మమ్మ చేసే స్పెషల్స్ని చేసి పెడుతూనే ఉంటుంది. నేను మా అక్క చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పటి నుంచి కూడా. అండ్ ఇప్పుడు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి కాబట్టి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి స్పెషల్స్ చేస్తూనే ఉంటారు. అమ్మమ్మ స్పెషల్స్ మమ్మీ చేస్తారనమాట. చాలా ఇష్టంగా తింటూ ఉంటాము. అలా మీ ఇంట్లో మీ అమ్మమ్మ గారు లేదా నానమ్మ గారు చేసే స్పెషల్ వంటకాలు ఏమేమి ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. మాకు కూడా ఆ వంటలు తెలుసో లేదో చూస్తాం. సో చూసారు కదా, మామిడికాయ జీడిపప్పు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కారం మీకు రుచికి తగినంత యాడ్ చేసుకోండి. నేను ఇన్ని స్పూన్లు అనేం లెక్క చెప్పడం లేదు, ఎందుకంటే కారం కొంతమంది ఎక్కువ తినచ్చు, తక్కువ తినచ్చు. కానీ ఈ కూరలో అయితే ఉప్పు కారాలు కొంచెం ఎక్కువే పడతాయి, ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే ఈ కూరకి టేస్ట్ వస్తుంది.
పసుపు కారం వేసుకుని అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకండి, ఎందుకంటే ఇది నీరు నీరుగా ఉంటే అస్సలు బాగోదు. కాబట్టి లైట్గా మునిగేంతలాగా అనమాట. పూర్తిగా కంప్లీట్గా ముక్కలైతే ములగడం లేదు. మీరు చూసినట్టయితే కొద్ది కొద్దిగా మునిగేలాగి మాత్రమే వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి దాన్ని బాగా ఉడకనివ్వండి. ముక్కలన్నీ మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రాక్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. కల్లుప్పు వేసుకోవడం వల్ల ఏ కూర అయినా టేస్ట్ డబుల్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎక్కువ కల్లుప్పు వేసుకోవడానికే ట్రై చేయండి ఏ కర్రీస్లో అయినా. అండ్ మీరు గమనించుంటే కనుక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఉప్పు అనేది లాస్ట్లోనే యాడ్ చేసుకున్నాము. ఎందుకంటే పులుపు ఉన్న కర్రీస్లో సాల్ట్ ముందే వేసాము అంటే మనం వేసుకునే వెజిటేబుల్స్ ఏవి ఉడకవన్నమాట. ఇప్పుడు మనం పప్పులో అయినా సరే పులుపు వేసేసి వెంటనే ఉప్పు వేసాము అంటే ఆ పప్పు ఉడకదు. కాబట్టి అది చూసుకొని లాస్ట్లోనే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఉప్పు కొత్తిమీర వేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు దీన్ని ఉడికించుకున్నారు అంటే ఆ వంకాయకి జీడిపప్పుకి పులుపు కారం ఉప్పు పట్టి దాని రుచి అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి బాగా ఉడకనివ్వాలి. ఏంటి పచ్చి జీడిపప్పుకి అంత స్పెషాలిటీ, నార్మల్ జీడిపప్పుతో కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. కానీ ఈ పచ్చి జీడిపప్పుని ఇలా నేచర్ నుంచి తేగానే కుక్ చేసుకుంటాం కదా, అంటే చెట్టు నుంచి ఆ కాయలు తీసుకురాగానే కట్ చేసుకుని ఈ జీడిపప్పుతో కర్రీ చేసుకుంటాం. కాబట్టి అసలైన జీడిపప్పు రుచి ఈ కర్రీస్లోనే తెలుస్తుందండి. మనం స్టోర్ బాట్ జీడిపప్పులు ఉంటాయి కదా, వాటికి ఆ టేస్ట్ ఉండదు. ఎందుకంటే అవి డ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి వాటి టేస్ట్ వేరేగా ఉంటాయన్నమాట. దీనిదే అసలైన రుచి అంటే. కాబట్టి ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, నచ్చుతుంది డెఫినెట్గా. నార్మల్గానే మా మమ్మీ వంటలు అదరగొట్టేస్తారు. ఇంక ఇలాంటి అమ్మమ్మ స్పెషల్ రెసిపీస్ అంటే ఇంకా ఆ రోజు 2 ముద్దలు ఖచ్చితంగా ఎక్కువే తింటారండి. నాది హామీ. మీరు చేసుకొని చూడండి, నచ్చకపోతే అప్పుడు చూద్దాం మనం. ఇలాంటి స్పెషల్ రెసిపీస్ ఇంట్లో అమ్మమ్మ కానీ నానమ్మ కానీ చేస్తే దాని టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది. మీ ఇంట్లో కనుక మీ అమ్మమ్మ గారు నానమ్మ గారు మీతోనే ఉంటున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఇలాంటి రెసిపీస్ వాళ్ళతో చేయించుకుని టేస్ట్ చేయండి. అప్పుడు ఈ రెసిపీ యొక్క వాల్యూ ఏంటో మీకు అర్థమవుతుంది. నేను ఎందుకు ఇంత అలా పొగుడుతున్నానో కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.